నమస్కారం అండి. నేను లక్ష్మి అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్. ఇప్పుడు బర్నింగ్ ఇన్ ద సెన్స్ అందరూ దాన్ని ఒక ఈజీగా తీసుకుంటున్న బర్నింగ్ ఇష్యూ అయినప్పటికీ కూడా సొసైటీలో బర్నింగ్ ఇష్యూనే అయినప్పటికీ దాన్ని చాలామంది ఈజీగా తీసుకుంటున్నారు. అదేంటంటే భర్త అక్రమ సంబంధం పెట్టుకున్న, భార్య అక్రమ సంబంధం పెట్టుకున్న ఏమి కాదు, ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, సో అది కేసు కాదు. ఒకప్పుడు 497 కింద అది బుక్ చేసి అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళ మీద కేసు బుక్ అయ్యేది. ఇప్పుడు అది లేదు కాబట్టి ఈజీగా ఏంటంటే ఇది లీగల్గా భార్యాభర్తలు విడిపోకముందే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ తోటి ఎవరికి వాళ్ళు సెపరేట్ అయినప్పుడు వేరొకరితో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇది లీగల్ అవుతుంది, ఇది కేసు కాదు, ఇది అదేంటి మనకి ఏ విధమైన లీగల్ ప్రాబ్లం ఉండదు, ఇది సొసైటీ యాక్సెప్ట్ చేసింది, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి అని చాలామంది అనుకుంటున్నారు. అది చాలా తప్పు. ఆ సెక్షన్ ఒకటి డిలీట్ అది అమెండ్ చేసినప్పటికీ కూడా దాని మీద ఇంకా యాక్షన్స్ తీసుకోవచ్చు. వైఫ్ హస్బెండ్ అక్రమ సంబంధం పెట్టుకుని భార్య పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి సో వేరొకళ్ళ ఫ్యామిలీని కూడా ఇది చేయడం వల్ల భార్యని మోసం చేసినందుకు 420 అవుతుంది, చీటింగ్ కేసు అవుతుంది. మళ్ళీ భార్యని నెగ్లెక్ట్ చేసినందుకు తనని హింసించినందుకు 498 అవుతుంది. అలాగే భార్యని డబ్బు కోసం వేధించినందుకు లేకపోతే భార్యని ఇబ్బందులు పెట్టినందుకు తనని వేరే సంబంధం పెట్టుకుని మానసికంగా షాప్ పెట్టినందుకు వేరే సెక్షన్స్ డొమెస్టిక్ వైలెన్స్ వేయొచ్చు. సో ఇవన్నీ ఇట్ ఈస్ గ్రౌండ్ ఫర్ డైవర్స్ కూడా అవుతుంది. సో ఏంటంటే అదొక్క సెక్షన్ లేనంత మాత్రాన రిలేషన్స్ పెట్టేసుకుని మనము భార్యని పిల్లల్ని వదిలేసి ఇది లీగల్గా అవుతుంది అనేసి లైఫ్లో ఒక వాల్యూస్ అనేవి పక్కన పెట్టేసి దాన్ని లీగలైజ్ చేసేసింది సుప్రీంకోర్టు, లేకపోతే లీగల్గా యాక్సెప్టబుల్ అనేది కరెక్ట్ కాదు. సో ఏంటంటే అడాల్టరీ 497 ఉన్నప్పుడు కూడా, అంటే 497లో అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఏంటంటే దాంట్లో డిఫరెంట్ అదేంటి రూల్స్ ఉన్నాయి. దాంట్లో ఏదో ఒక మగ ఆడ కనిపించేసి పక్కన కూర్చొని లేకపోతే ఒక బెడ్ మీద కూర్చుంటే అది అడాల్టరీ అనేసి ఆ సెక్షన్ చెప్పలేదు, అది అక్రమ సంబంధం అని సెక్షన్ చెప్పలేదు. దానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారంగా యాజ్ ఫర్ ఆ సెక్షన్ ఏం చెప్తుందో అలా వెళ్ళినప్పుడు అడాల్టరీ ప్రూవ్ అవుతుంది. అదర్వైజ్ ఇలా వైఫ్ని మోసం చేసి లేకపోతే హస్బెండ్ని మోసం చేసి విడాకులు కాకుండా భార్య బ్రతికుండగా భర్త బ్రతకుండగా వేరొకరితో రిలేషన్ పెట్టుకున్నప్పుడు అది ప్రాపర్గా అంటే ఎవిడెన్సెస్ ఉండి పోలీసు దాన్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేయగలిగితే డెఫినెట్గా అది అఫెన్స్ అవుతుంది. భార్యను మోసం చేయడం 420 వస్తుంది, లేకపోతే 506 భయపెట్టిస్తే భార్యని హింసిస్తే 506 వస్తుంది, 498 వస్తుంది. మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు ఏదైనా అంటే 494 వస్తుంది. ఒక ఇంట్లో ఉన్నంత మాత్రం అవతల వాళ్ళు ఏం చెప్పుకుంటారు, చాలా సెక్షన్లో మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్తారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని ఎవరైనా అక్రమ సంబంధం అని మీరు ఈజీగా తీసుకుంటే అవతల వాళ్ళు కూడా కొన్ని క్లెయిమ్స్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు చేసుకున్నప్పుడు ప్రాపర్గా సగం తెలిసి సగం తెలియకోకుండా కాకుండా ఏదో పెట్టుకోవచ్చు అన్నారని ఆ సెక్షన్ మీద ఏదో సీరియస్ గ్రేవెన్సీ లేదు, లేకపోతే దాని మీద సీరియస్ యాక్షన్ పోలీసు తీసుకోరని చెప్పేసి దాన్ని అడ్డం పెట్టుకుని భార్య పిల్లల్ని వేధించటము, కుటుంబాలు వేధించటము, రోడ్ల మీద రావడం, కేసులు పెట్టుకోవడము, ఫైనల్గా 2 ఫ్యామిలీస్ సఫర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. భార్య ఏంటంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భార్యకి భర్త మీద పెళ్లి మీద చాలా హక్కులు ఉంటాయి. సో ఆమెని బ్రతుకున్నంత వరకు భర్త పోషించాలి, లేకపోతే ఆమెని వేరే డైవర్స్ కాకుండా వేరే పెళ్లి చేసుకున్నంత వరకు భర్తకి లైబిలిటీ ఉంటుంది. డైవర్స్ అయిన తర్వాత కూడా మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఆమెను జీవితాంతం పోషించవలసిన బాధ్యత భర్త మీదే ఉంటుంది. కాబట్టి తర్వాత ఈ సెక్షన్స్ అన్నీ కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో కానీ, లేకపోతే 498లో కానీ, లేకపోతే వేరొకరిని పెళ్లి చేసుకున్నట్టు ఇల్లీగల్గా పెళ్లి చేసుకున్నట్టు ఉంటే 494లో కానీ, 420లో కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇవన్నిటిల్లో కూడా మీరు శిక్షలు భరించవలసిన అవసరం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మీరు లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి కూడా అవి ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఆమెకి హౌస్ ప్రొవైడ్ చేయవలసి వస్తుంది, మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేయవలసి వస్తుంది, హెల్త్ అన్నీ మీరు చూసుకోవాల్సిన బాధ్యత హస్బెండ్ మీదే ఉంటుంది. భార్యకి ఏంటంటే ఈ హక్కులన్నిటితో పాటు పిల్లలు ఉంటే కనుక పిల్లల్ని కూడా భర్త నుంచి ఇలాంటి ప్రూవ్ అయితే కనుక భర్త నుంచి దూరంగా పెట్టుకొని పోషించడానికి భర్త అన్ని విధాలా కూడా పిల్లల్ని భార్యని పోషించవలసిన బాధ్యత, వాళ్ళని సెక్యూర్ చేయవలసిన బాధ్యత భర్త మీదే ఉంటుంది. అలాగే ఆడవాళ్ళకి కూడా, అవతల ఆడవాళ్ళకి కూడా ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నప్పుడు ఇట్లా అతనితో వేరే సెపరేట్గా ఉన్నా లేకపోతే అది ప్రూవ్ అయిందంటే కూడా 420 కింద కూడా వాళ్ళు కూడా కోర్టులో తిరగవలసిన అవసరం ఉంటుంది.
సో ఇదంతా కాకుండా ఉండాలంటే ఏదైనా చేసేటప్పుడు ప్రాపర్గా తెలుసుకుని అడల్టరీ ఎప్పుడో తప్పే, అక్రమ సంబంధం అనేది సొసైటీలో అది మంచి మెసేజ్ కాదు కాబట్టి ఆలోచించవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ భూమిని అతని పిల్లలు మైనర్లుగా ఉన్నప్పుడు అతను ఎవరికైనా అమ్ముకునే అవకాశం అతనికి ఉంటుంది. పిల్లలు మైనర్లుగా ఉన్నప్పుడు, మేజర్లుగా ఉన్నప్పుడు కూడా అతనికి అమ్మే అవకాశం ఉంటుంది. కానీ కొనే వ్యక్తులు ఏం చేయాలి అని అంటే, అమ్మే వ్యక్తికి మేజర్లు అయినటువంటి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క సంతకాలను కూడా